ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు? ఈ రోజు ఒక స్టోరీ తెలుసుకుందామా? ఒక ఊర్లో ఒక కుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు జన్మించి సంవత్సరం అవుతుందంట. అందుకని ఫస్ట్ బర్త్డే చేసుకుందామని చెప్పి అందరిని, చాలా మందిని పిలిచారంట. కొంత ఆలస్యంగా మొదలవుతూ వచ్చాయి పుట్టినరోజు వేడుకలు. ఆ కుమారుడిని ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టి మిగిలిన కార్యక్రమం అంతా తల్లిదండ్రులు చూసుకుంటా ఉన్నారు. గెస్ట్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మొదటి గెస్ట్ వచ్చాడు. ఆ బాబుని చూశాడు, బాబుకి విష్ చేశాడు. నిద్రపోతున్న బాబు పక్కన ఉయ్యాల్లోనే తను తీసుకొచ్చిన బహుమానం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక గెస్ట్ వచ్చాడు, ఆ బాబుని చూశాడు, మరలా విష్ చేశాడు. తను తీసుకొచ్చిన గిఫ్ట్ అక్కడే పెట్టాడు. ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఉంది కదా, అందుకని ఓకే గిఫ్ట్లు ఇక్కడే పెట్టాలేమో అనుకొని ఇంకొక గిఫ్ట్ అక్కడే పెట్టాడు, వెళ్ళిపోయాడు. అలాగా మూడో అతను వచ్చాడు, నాలుగో అతను వచ్చాడు. వీళ్ళు చాలా మందిని పిలిచారు కదా, చాలా మంది వచ్చారు, వాళ్ళ గిఫ్ట్లన్నీ అక్కడ పెట్టారు, వెళ్ళిపోయారు. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని జరిగాయి. బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా భోంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు అని చెప్పి వెతకడం ప్రారంభించారు. బాబు ఎక్కడున్నాడు అని చూస్తా ఉంటే మొత్తం చూస్తున్నారు, ఎక్కడా కనిపించలా. చివరికి ఉయ్యాల్లో బాబు పడుకున్నాడని గుర్తొచ్చి చూస్తే ఇంత ఎత్తున అన్ని గిఫ్ట్లు పెట్టున్నాయంట. ఒక్కొక్క గిఫ్ట్ ని తీస్తూ ఉంటే చివరికి బాబు ఊపిరాడక మరణించాడు. తన ఫస్ట్ బర్త్డే తన డెత్ డేగా అయిపోయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఈ రోజు క్రిస్మస్ రోజు అంటే, ఆ పుట్టినరోజు బాబుదే, కానీ అక్కడ బాబు ప్రెజెన్స్ లేదు. మిగిలిన వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనం కూడా క్రిస్మస్ లో చేస్తుంది అదే. ఏసై అక్కడ లేడు, కానీ మనందరం సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఏసై లేడు కానీ మనం సంతోషిస్తా ఉన్నాం, పండగ చేసుకుంటా ఉన్నాం కదండి. క్రిస్మస్ అంటేనే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ కదా, అలా అయిపోయింది. ఇంటి పండగ అంటే బూజులు దులుపుకుంటాము, పెయింట్లు వేపించుకుంటాము, మంచిగా శుభ్రం చేసుకుంటాం. ఒంటి పండగ అంటే మంచిగా షాపింగ్ చేసుకొని కొత్త బట్టలు తెచ్చేసుకుంటాం. పంటి పండగ అంటే మనకు కావాల్సిన స్వీట్లు, హాట్, బిర్యానీలు అన్ని చేసుకొని తింటాం. కానీ అక్కడ ఏసై ఉన్నాడా? నిజంగా మన జీవితంలో ఏసై ఉన్నాడో లేదో మర్చిపోతాం. మనం చేసుకుంటున్న సంబరాల్లో ఏసై ఉన్నాడో లేదో మర్చిపోతాం కదండి. కాబట్టి ఒకవేళ ఈ క్రిస్మస్ లో నీ హృదయంలో ఏసై లేకపోతే నువ్వు ఎన్ని పండగలు చేసుకున్నా వేస్ట్. ఈ విషయం నేను చాలా సార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఎందుకనంటే ఏసై నీ హృదయంలో ఉన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఆ కథలాగా కాకుండా మనము నిజ జీవితంలో ఏసయ్యను కలిగి ఉండి మనం క్రిస్మస్ చేసుకుంటే బాగుంటది. లేకపోతే ఏసై లేకుండా మనం చేసే క్రిస్మస్ పండుగలన్నీ కూడా దండగలగా అయిపోతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏసైని హృదయంలో ఉన్నప్పుడు అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఏసైని హృదయంలో చేర్చుకో. ఏసయ్య రెండో రాకడలో త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.